రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. శ్రీశైలంలో పాతాళగంగా సమీపంలోని మెట్ల మార్గంలోని ఓ పూజారి ఇంటి ఆవరణలో అర్ధరాత్రి సమయంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇంటి యాజమాని సత్యనారాయణ శర్మ సీసీ ఫుటేజ్ వీడియో చూసి భయాందోళనకు గురయ్యాడు. వీడియో ఆధారంగా వెంటనే స్థానిక అటవీ శాఖకు సమాచారం అందించారు. అయితే కొండ ప్రాంతం దగ్గరలో ఉండడం వల్ల చిరుతపులి బయటికి రావడం సాధ్యమేనని అటవీ శాఖ అధికారులు తెలిపారు. స్థానికులు భక్తులు జాగ్రత్తగా ఉండాలని దేవస్థానం అటవీ శాఖ సిబ్బంది మైకుల ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. గతంలో కూడా అదే ఇంటిలో అర్ధరాత్రి సమయంలో చిరుతపులి కనిపించిన సందర్భం ఉన్నట్లు కూడా అధికారులు తెలిపారు. శ్రీశైలంలో పాతాళగంగా సమీపంలోని మెట్ల మార్గంలోని ఓ పూజారి ఇంటి ఆవరణలో అర్ధరాత్రి సమయంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజు, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. శ్రీశైలం నల్లమల్ల అటవీ ప్రాంతం కావడంతో శ్రీశైలం సమీపంలోని పాతాళగంగా వద్ద సత్యనారాయణ పూజారి ఇంటికి చిరుతపులి రాత్రి 2:30 సమయంలో చిరుతపులి వాళ్ళ ఇంటికి రావడంతో సీసీ కెమెరా ఫుటేజ్ చూసి అతను చాలా భయాందోళనకు గురయ్యాడు. అదే అంశంపై శ్రీశైలం అటవీ సిబ్బంది రాత్రి మొత్తం వాళ్ళ వెహికల్ లో మైక్ పెట్టుకుని అరుచుకుంటూ శ్రీశైలంలో చిరుతపులులు, వెలుగుబంట్లు, పెద్ద పులులు సంచారం ఎక్కువగా ఉంది, వచ్చే భక్తులైతేమి శ్రీశైలంలో ఉండే సిబ్బంది అయితేమి ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలని చెప్పేసి వాళ్ళు మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేశారు. ఇదే రూపంలో గతంలో ఒక 2 నెలల క్రితము సాక్షి గణపతి అటకేశ్వరం వద్ద ఒక చెంచు యువకుడిపై వెలుగుబంటి కూడా దాడి చేసింది. అదే అంశంపై ఆల్రెడీ మన ఛానల్లో ఐటమ్ కూడా మంచిగా వచ్చింది రావడంతో అటవీ సిబ్బంది కూడా రైట్, థ్యాంక్ యూ రాజు.